హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు జయాపజయాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ఎంతో మెచ్చుకోదగినది, కానీ ఒక్కొక్కప్పుడు ఎంతో సమర్థులు కూడా తమ పట్టుదలను విడిచిపుచ్చి అందులో ఉన్న ఫలితాన్ని చెయ్యి జారిపోనిస్తారు. ఇందుకు నిదర్శనంగా నీకు సువర్ణఖేటపుర యువరాజైన జయసింహుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సువర్ణఖేటపుర రాజు సూరసేనుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఆ కారణం చేత సూరసేనుడు కొడుకైన జయసింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టి తన ఇష్టం వచ్చినట్టు అధికారం చెలాయించసాగాడు. జయసింహుడు స్వతహాగా అధికార దాహం కలవాడు. అందరినీ శాసించడం కన్నా అతనికిష్టమైనది మరొకటి లేదు. ఈ అధికార దాహం అతనికి తన రాజ్యంలో తీరలేదు. అందుచేత పరిసరాలలో ఉండే చిన్న చిన్న రాజ్యాల మీదకు సేనలను తీసుకుని పోయి యుద్ధాలు చేసి ఆ చిన్న రాజ్యాలను జయించి వాటిని తన రాజ్యంలో కలుపుకొని తాను గెలిచిన రాజులందరినీ సామంతులుగా చేసుకుని వారిపైన కూడా తన అధికారాన్ని నిలబెట్టసాగాడు. ఈ కార్యక్రమంలో జయసింహుడు తోమరపురము అనే చిన్న అటవీ రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళాడు. తోమరసింహరాజైన వీరోత్తుంగుడు తన కొద్ది సేనతో జయసింహుడి పెద్ద సేనలను ప్రతిఘటించి ఓడిపోయాడు. జయసింహుడు విజయుడై రాజభవనం ప్రవేశించి సంధి జరిగేదాకా వీరోత్తుంగుణ్ణి అతని కుటుంబాన్ని రాజభవనం దాటి వెళ్లరాదని శాసించాడు. అతను వీరోత్తుంగుడి కుటుంబాన్ని పరిచయం చేసుకునేటప్పుడు అతని దృష్టి వీరోత్తుంగుడి కుమార్తె అయిన శరావతి పైన పడింది. శరావతి అందగత్తె మాత్రమే కాక మంచి ఆకర్షణ శక్తి కలది. ఆమె జయసింహుణ్ణి బలంగా ఆకర్షించింది. అప్పటికింకా పెళ్లి కాని జయసింహుడు తనకు తగిన భార్య శరావతి మాత్రమేనని, ఆమెను వదిలి మరొకతను తన భార్యను చేసుకోవడం అసంభవమని అనుకున్నాడు. ఈ కారణం చేత అతను వీరోత్తుంగుడి పట్ల తన వైఖరి పూర్తిగా మార్చుకుని, మన మధ్య సంధి జరగవలసి ఉన్నది, వేరే షరతులు అనవసరం, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే మీ రాజ్యం మీకు తిరిగిచ్చేస్తాను, మనకు యుద్ధమే జరగలేదు అనుకుందాం అన్నాడు. నా కుమార్తెతో మాట్లాడి చెబుతాను అన్నాడు వీరోత్తుంగుడు. ఆయన తన అభిప్రాయం అడిగినప్పుడు శరావతి, నా పెళ్లి గురించి నాకు ఏ అభిప్రాయమూ లేదు, మీరు ఎవరిని పెళ్లాడమంటే వారిని పెళ్లాడతానని అన్నది. నిజానికి నిన్ను ఇతనికి ఇవ్వటం నాకు అంతగా ఇష్టం లేదు. చూడటానికి అందగాడే కాని అతని అధికార దాహము, రాజ్య దాహము ఇంత అంతా కాదని చెబుతారు. కఠిన శాసనుడని కూడా విన్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా తనకివ్వకపోతే బలాత్కారంగానైనా పెళ్లాడగలడు. ఆ పైన చాలా కీడు చేయగలడు కూడా అన్నాడు వీరోత్తుంగుడు కుమార్తెతో. అలాటప్పుడు అతనిష్ట ప్రకారమే చెయ్యండని అన్నది శరావతి. వీరోత్తుంగుడు జయసింహుడితో తన కుమార్తె పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలిపి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. జయసింహుడు పెళ్లి రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అతనికి శరావతితో మాట్లాడాలని ఉన్నది, కానీ అవకాశం చిక్కలేదు. ఒకనాడు శరావతి ఇద్దరు ముగ్గురు చెలికత్తెలను వెంటబెట్టుకుని నగరం వెలుపల కొండ మీద ఉన్న కాళీ ఆలయానికి పూజ కోసం వెళ్ళింది. ఈ సంగతి తెలియగానే జయసింహుడు ఆమెను కలుసుకోవడానికి తాను కూడా ఒంటరిగా ఆ ఆలయానికి బయలుదేరాడు. కొండ కాళీ ఆలయానికి వెళ్లే దారికి అటు ఇటు అడవి ఉన్నది. జయసింహుడు ఆ దారిని నడుస్తూ ఉండగా ఆలయం నుంచి తన చిలికెత్తలతో తిరిగి వస్తున్న శరావతి ఎదురుపడింది. అతను ఆమెను సమీపించి, నీతో ఏకాంతంగా మాట్లాడదామని ఇలా బయలుదేరి వచ్చానని చెప్పాడు. అలాగే అన్నది శరావతి. ఆమె ఉద్దేశం గ్రహించి ఆమె చెలికత్తెలు వెనక్కు తగ్గి నిలిచిపోయారు. నేను నా జన్మలో ఏ స్త్రీని ప్రేమించి ఎరగను. నేను చూడగానే ప్రేమించాను. ఆ భావం నాలో కలిగినాక నేను మీ రాజ్యాన్ని జయించటం ఏదో కలలాగా తోచింది. నువ్వు నన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నట్టు మీ నాన్నగారు చెప్పారు, కానీ నేను ఒక సంగతి తెలుసుకోగోరుతున్నాను. నువ్వు నన్ను ప్రేమించే పెళ్లికి ఒప్పుకున్నావా, లేక నేను యుద్ధంలో నీ తండ్రిని గెలిచాను అని ఒప్పుకున్నావా అని జయసింహుడు శరావతిని అడిగాడు.
నాకు ప్రేమ అంటే ఏమిటో తెలీదు. మీరు గెలవటము, మా తండ్రి ఓడటము నాకు సంబంధించిన విషయాలు కావు. మా నాన్న నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వారిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నానని అన్నది శరావతి. తిరిగి జయసింహుడేదో అనబోయేటంతలో వెనక నుంచి శరావతి చెలికెత్తెలు అమ్మయ్యో పెద్ద పులి అని పెద్దగా కేకలు పెట్టారు. శరావతి జయసింహులు వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పులి దారి పక్క నుంచి వచ్చి దారిలో నిలబడి ఉన్నది. దూరాన ఉన్న చిలకెత్తులు వెనక్కి తిరిగి పారిపోతున్నారు. పులి వారి కేసి చూడక శరావతి జయసింహులనే చూస్తూ కొంచెం సేపు నిలబడి వారి కేసి పరిగెత్తుకుంటూ రాసాగింది. పారిపో అని శరావతికి కేక పెట్టి జయసింహుడు దగ్గర ఉన్న చెట్టెక్కేశాడు. పులి ఇంకా 10 బారుల దూరాన ఉండగానే శరావతి భయంతో నిలబడిన చోటనే కూలిపోయి మూర్ఛపోయింది. ఆమె కూలిపోయే క్షణంలోనే ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి పులి డొక్కలో గుచ్చుకున్నది. మరుక్షణం అడవిలో నుంచి ఒక బోయ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి చురకత్తితో పులి మీద కలియబడ్డాడు. వాడు పులిని చంపే లోపుగా పులి వాణ్ణి తీవ్రంగా పంజా దెబ్బలు కొట్టింది. పులిని చంపి శరీరమంతా రక్త ప్రవాహాలు కారుతూ ఆ బోయ యువకుడు శరావతిని సమీపించాడు. ఆమెకు స్పృహ లేదు. వాడు ఆమెను తన చేతులతో ఎత్తుకుని దాపునే ఉన్న ఒక చిన్న నీటి మడుగు కేసి నడవసాగాడు. ఇంతలో శరావతి స్పృహ తెలిసి వాడితో నన్ను దింపు నేను నడవగలను అన్నది. వాడు ఆమెను కిందకు దింపాడు. ఆమె పులి కోసం అటు ఇటు చూసేసరికి కొంచెం దూరంలో పులి కళేబరం కనపడింది. అప్పుడు ఆమె కుర్రవాడికేసి నిలువునా చూసి అయ్యయ్యో ఈ రక్తమంతా ఏమిటి? పులిని నువ్వే చంపావా అని అడిగింది. అవును సమయానికి వచ్చాను, లేకపోతే ఏమై ఉండేదో అన్నాడు బోయ యువకుడు. నాతో పాటు వచ్చెయ్యి, నీకు చికిత్స చేయిస్తాను అంటూ శరావతి కదిలింది. ఇదంతా జయసింహుడు చెట్టు దిగి చూస్తూనే ఉన్నాడు. పారిపోయిన చిలకత్తెలను కలుపుకొని శరావతి జయసింహుడి కేసి చూడనైనా చూడకుండా బోయ యువకుణ్ణి వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చేసింది. రాజవైద్యులు బోయ యువకుడి గాయాలన్నీ కడిగి మందులు వేసి కట్టుకట్టి రాజభవనంలోనే ఒక గదిలో పడుకోబెట్టారు. జయసింహుడు శరావతికి చాలా వెనకగా రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతను ఆ రాత్రి వీరోత్తుంగుడితో నేను మీ అమ్మాయిని పెళ్లాడే ఉద్దేశాన్ని మానుకున్నాను. మీకు అనవసరంగా శ్రమ ఇచ్చినట్టున్నాను. మీరు చేసిన పెళ్లి ప్రయత్నాలు వృధా పోకుండా మీ అమ్మాయికి తగిన వరుణ్ణి ఇచ్చి త్వరలోనే పెళ్లి చెయ్యండి. రేపు నేను నా సైన్యంతో సహా మా దేశానికి తిరిగిపోతున్నాను. మనకు యుద్ధం జరిగిందన్న మాట మీరు మర్చిపోండి, నేను మర్చిపోతానని అన్నాడు. వీరోత్తుంగుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. జయసింహుడిలో వచ్చిన మార్పు ఆశ్చర్యం కలిగించింది. చివరకు ఆయన మీరన్న మాటలు మా అమ్మాయితో చెబుతానని అన్నాడు. ఆ రాత్రి కొంచెం పొద్దుపోయి శరావతి జయసింహుడు వద్దకు వచ్చి మీరు నన్ను పెళ్లాడే ఆలోచన మానుకున్న మాట నిజమా అన్నది. అవును అన్నాడు జయసింహుడు. మీరు నన్ను పులి రాకముందు అడిగారు. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు అని చెప్పాను. ఆ ప్రశ్నకు ఇప్పుడు మరో సమాధానం చెప్పగలను. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీరు వెళ్ళిపోకండి అన్నది. జయసింహుడు వెళ్ళిపోలేదు. అతను శరావతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం. శరావతి జయసింహుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న మాట అబద్ధం కాదా? అతన్ని వెళ్ళిపోతానంటే పీడ విరగడయిందని సంతోషించక అతన్ని ఉండిపోమ్మని ఎందుకు అడిగింది? పులిని చంపిన బోయ యువకుణ్ణి తన ఇంటికి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుణ్ణి గురించి ఆలోచించను కూడా లేదే. ఆమెకు అతని మీద ప్రేమ ఎప్పుడు పుట్టినట్టు, ఎందుకని పుట్టినట్టు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు జయసింహుడు పరాక్రమ గర్వి, కాని అతను శరావతిని నిజంగా ప్రేమించాడు. అంతేకాదు ఆమె తనను ప్రేమించాలని కూడా కోరాడు. ఆమె తనను ప్రేమిస్తున్నట్టు నిర్ధారణ చేసుకునేటందుకే అతను కొండకాళి ఆలయానికి బయలుదేరాడు. కాని
రాజ్యాలు జయించినట్టు హృదయాలను జయించడం సాధ్యం కాదని అతనికి తెలియదు. ఆమె తనను ప్రేమించలేదన్న విచారము, పులి వచ్చినప్పుడు తాను ఆమెను కాపాడలేకపోవటము, ఆ పని ఒక బోయ కుర్రవాడు చేయటము అతని నిరుత్సాహపరిచి అతను పెళ్లి మానుకోవడానికి కారణమయ్యింది. పోతే శరావతి జయసింహుణ్ణి ప్రేమించటం అతడు వెళ్ళిపోతాడని వినడంతో ఆరంభమైందని చెప్పాలి. అతను తనను ప్రేమిస్తున్నాడని, తన ప్రేమ వాంఛిస్తున్నాడని పులి రాకముందే ఆమె గ్రహించింది. కానీ అతను బలాత్కారంగా తనను వివాహం చేసుకోగలిగి ఉండి కూడా ఆ పని చేయడం మానుకున్నాడంటే అందుకు కారణం ప్రేమ తప్ప మరేమీ కాదని ఆమెకు తెలిసి వచ్చింది. బోయ యువకుణ్ణి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుని విషయం పట్టించుకోలేదు. అతను తన క్షేమం చూసుకోగలడు అని అది వరకే రుజువయ్యింది. తన రక్షణ కోసం గాయపడిన బోయ యువకుడి క్షేమం ఆమె తక్షణ కర్తవ్యం అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి స్టోరీస్ నేను మీకు చదివి వినిపిస్తాను అండ్ థ్యాంక్ యూ.